హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలాగే శ్రీధర్ గారి స్టోరీస్ ఇంత బాగుంటున్నా కూడా వ్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటున్నాయండి. దయచేసి కామెంట్ చేస్తున్న వాళ్ళు, స్టోరీస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో ఉన్న హై బటన్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన వీడియోస్ కి, ఛానల్స్ కి వ్యూస్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 60వ భాగం. అక్క, ఒక్కతనే వచ్చావేంటి? సౌరి ఏడి అని అడిగింది ఇంటికొచ్చిన శిఖరని మీనా. సిద్ధు తీసుకెళ్లాడు. అలాగా, నీ కాఫీ తీసుకొస్తానంటూ వెళ్తుంటే, మీనా ఏంటక్క? ఈసారి సిద్ధు ఎప్పుడైనా కాల్ చేసి నా గురించి అడిగితే డీటెయిల్స్ ఏమీ చెప్పకు. ఎందుకక్క? ఏం లేదు, ఎంత ఫ్రెండ్ అయినా మరి అన్ని డీటెయిల్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సరేనక్క, ఈసారి చెప్పనులే అని వెళ్ళిపోయింది మీనా. మమ్మీ, ఈ రోజుతో ఎగ్జామ్స్ కంప్లీటెడ్. ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసొచ్చాను. మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాం కదా అన్నాడు సుదీప్. సంధ్య నవ్వి, భోంచేస్తావా? వద్దు మమ్మీ, ఫుల్గా తినేశా. ఇంతకీ నువ్వు తిన్నావా? లేదు నాన్నా, డాడీ ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళి పడుకో. సరే మామ్ అని వెళ్ళిపోగానే సోఫాలో వెనక్కి వాలి ఆలోచనలో పడింది సంధ్య. కనీసం శరత్ వచ్చింది కూడా గమనించట్లేదు తను. లోపలికొచ్చిన శరత్ ఏమర్పాటుగా ఉన్న సంధ్యని చూసి నవ్వుకుని తన పక్కనే కూర్చుని బుగ్గ మీద ముద్దు పెట్టగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సంధ్య. మీరా, ఎప్పుడొచ్చారు? నేనొచ్చింది కూడా గమనించనంతగా ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? అందుకే ముద్దుతో నిన్ను ఈ లోకంలోకి తీసుకురావాల్సొచ్చింది. చాలండి సంబరం. వయస్సు పెరిగే కొద్దీ మీలో టీనేజ్ వేషాలు ఎక్కువైపోయాయి. అంటే ఏంటి, నేనప్పుడే ముసలాన్నైపోయాననుకుంటున్నావా? కాగా ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్లాడనుకున్నారా? అఫ్కోర్స్, నాలో ఇంకా ఆ స్టామినా తగ్గలేదు. మీతో ఈ మధ్య వాదించలేకపోతున్నాను శరత్. మొత్తానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు చెప్పు, అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శరత్. ఏం లేదు. తన గడ్డం పట్టుకుని తలపైకెత్తి, ఇన్నేళ్ల మన కాపురంలో నువ్వేంటో నాకు తెలీదా సంధ్య అనగానే కంటి నిండా నీళ్లతో చూసింది. నీకెప్పుడు నీ పిల్లల గురించే కదా ఆలోచన అని అడిగాడు. ఆ మాటకి బాధగా తలుంచుకుంది. 6 ఏళ్ల క్రితం సిద్ధు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నువ్వింకా మర్చిపోలేదని నాకు తెలుసు సంధ్య. బాధగా శరత్ని హత్తుకున్న సంధ్య, భయంగా ఉంది శరత్. మళ్ళీ వాడు ఎక్కడ చిక్కుల్లో పడతాడోనని భయమేస్తుంది. చచా, నేనుండగా అలా అవ్వనిస్తానా? అందుకేగా మనం అక్కడికెళ్లేది. బాధపడకు సంధ్య అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంటే అప్పుడే లోపలికొచ్చారు సుదర్శన్, శ్రవణ్. డాడీ, మామయ్య వయసులో మంచి రొమాంటిక్ అనుకుంటా కదా అని శ్రవణ్ అంటే, వయసులో ఏం కర్మ, ఈ వయసులో కూడా పెళ్లాంతో ఎలా ఉన్నాడో చూడు అన్నాడు సుదర్శన్. నువ్వు ఉన్నావెందుకు? అమ్మతో ఏ రోజైనా ఇలా మాట్లాడావా? మీ అమ్మకి అత్తకి పోలిక. ఒకసారి మీ అత్తని చూడు. ఈ వయసులో కూడా ముఖం మీద చిన్న ముడత కూడా లేదు. అప్పటికీ ఇప్పటికీ తన వంపు సొంపుల్లో ఏమాత్రం తేడా లేదు. ఇప్పటికీ ఆ సిద్ధుగాడు ఈవిడ వెళ్తుంటే అన్నా చెల్లెలనుకుంటారు. మరి మీ అమ్మ నాకు అమ్మమ్మలా తయారైంది. దాని మొహం చూస్తేనే ఎక్కడలేని నీరసం వస్తుంది. పైగా అన్నిట్లోనూ మొద్దు మొహమే. మీ మామ ఆస్తి కోసం దాన్ని భరిస్తున్నా అన్నాడు సుదర్శన్. క్షమించండి బావగారు, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం అంటూ శరత్ గొంతు సవరించడంతో సంధ్యకి దూరం జరిగి, అలాంటిదేం లేదులే సుదర్శన్. సంధ్య సిద్ధు గురించి బాధపడుతుంది. ఎందుకమ్మా భయం? తన ముందుని నడిపించడానికి బావగారున్నారు కదా అంటే, శ్రవణ్, ఇక్కడ పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ క్లియర్ చేయి. ఏది కూడా పెండింగ్ పెట్టకు అన్నాడు శరత్. నా గురించి మీకు తెలీదా మావయ్య? ప్రత్యేకించి చెప్పాలా? సరే, వెళ్ళి భోంచేయండి అని చెప్పి శరత్ వెళ్ళిపోయాడు. సిద్ధు సౌర్యని తీసుకుని ఎప్పుడో 10 గంటలకి ఇంటికొచ్చేసరికి శిఖర బయట ఉయ్యాల్లో వెనక్కి వాలి కూర్చోనుంది.
ఆమె వైపు ఒకసారి చూసి భుజం మీద నిద్రపోతున్న శౌర్యని లోపలికి తీసుకెళ్లి వాడి బెడ్ మీద పడుకోబెట్టి టై బెల్ట్ తీసి తల మీద ముద్దు పెట్టి శిఖర దగ్గరికొచ్చాడు. బాబు దారిలోనే నిద్రపోయాడు, పడుకోబెట్టాను అంటుంటే ఉయ్యాల్లో ఊగుతూ కళ్ళు కూడా తెరవకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. ఏంటి అంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి అదే వాణ్ణిక్కడికెందుకు తీసుకొచ్చావు? వాణ్ణి శాశ్వతంగా నా నుండి దూరం చేయడానికి కంకణం కట్టుకున్నావుగా, తీసుకెళ్ళిపో అంది శిఖర. ఎవ్వరూ లేకపోయినా నీ వల్ల నా జీవితం కుక్కలు చింపిన విస్తరిలా మారినా కేవలం వాణ్ణి చూసుకుంటూ నా బాధంతా మర్చిపోతున్నాను. కాని 6 ఏళ్ల తర్వాత మళ్లీ నా జీవితంలోకొచ్చావు. నీకు నేను సంతోషంగా ఉండడం నచ్చదు. అందుకే ఎంత చెప్పినా వినకుండా శౌర్య పేరు చెప్పి నా నోరు మూయిస్తున్నావు. ఏం చేస్తే నీకు నా మీద పగ తీరుతుంది అని గట్టిగా ఏడుస్తూ అరుస్తుంటే చిన్నగా నవ్వి తన పక్కనే వచ్చి కూర్చున్నాడు సిద్ధార్థ్. కోపంగా తన పక్క నుండి శిఖర లేవబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టాడు. ఏయ్, ఏం చేస్తున్నావురా అంటూ విడిపించుకోబోయింది. కాసేపు కూర్చో అంటూ కూర్చోబెట్టి ఆమెకి కొంచెం దూరం జరిగాడు. చూడు శిఖ అంటే శిఖరా. శిఖర అంటే బయటి వాళ్ళకి మాత్రమే, నాకు మాత్రం శిఖనే. చూడు, బాబుని నీ నుండి దూరం చెయ్యాలి అంటే నాకు పెద్దగా శ్రమ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా నీ నుండి వాణ్ణి శాశ్వతంగా దూరం చేయగలను. కాని తల్లి బిడ్డల్ని వేరు చేసే కర్కోటకుణ్ణి కాదు నేను. నాకు కావాల్సింది ఒక్కటే, నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నీ కళ్ళ ముందు కూడా కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. అప్పటి వరకు నువ్వు నన్ను భరించక తప్పదు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఛ, వీణ్ణెలా వదిలించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తున్న శిఖరకి సాత్విక్ నుండి కాలొస్తుంది. హలో సాత్విక్. శిఖ, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏంట డల్గా ఉన్నావు? ఏం లేదు. నీ గురించి నాకు తెలీదా? ఏదో ఉంది, ఏంటో చెప్పు. సిద్ధు కూడా నిన్ను కలిశాడంట, ప్రాబ్లం ఏం లేదన్నాడు. అది కాదు సాత్విక్, అతన్నెందుకు నన్ను చూసుకోమని చెప్పావు? ఏమైంది? నీతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? సిద్ధు అలాంటివాడు కాదే. అదేం లేదు సాత్విక్, నాకే అతనలా రావడం నచ్చట్లేదు. నవ్వి, చూడు శిఖ, నువ్వు బాబుతో ఒంటరిగా ఉంటున్నావు, అందుకే సిద్ధుకి చెప్పాల్సొచ్చింది. సిద్ధు చాలా మంచివాడు శిఖరా, తనని అర్థం చేసుకుంటే తనేంటో నీకే తెలుస్తుంది. సరే, బాగా లేటైంది, నిద్రపో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాత్విక్. మనసులో, నీకెలా చెప్పను సాత్విక్, నా జీవితం ఇలా అవ్వడానికి కారణం వాడే, ఎలా నీకు చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటూ బాధపడింది శిఖర. సిద్ధు, నో ప్రాబ్లం, కొంచెం టైం పట్టినా పర్లేదు, బట్ నేను చెప్పినట్టు చేయండి, ఓకేనా అని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు సిద్ధార్థ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమింగ్. సార్, మీరు క్లియర్ చేయమన్న ఫైల్స్ అన్నీ క్లియర్ చేశానంటూ తన ఫైల్స్ అందిస్తుంటే ఒకసారి వాటిని చెక్ చేసి ఈ పేజ్లో కరెక్షన్స్ ఉన్నాయి చూడు. వాట్, కరెక్షన్సా అని అడిగింది శిఖర. ఎస్, ఇందులో కొంచెం కరెక్ట్ చేయాలి, అండ్ ఇది ఈ వేలో కాకుండా డిజైన్ చేసి పంపిస్తాను, ఒకసారి అలా ట్రై చేసి చూడు, నీకు బాగుందనిపిస్తే దాన్ని యాడ్ చేయి, లేదంటే ఇదే ఫైనల్ చేయి అన్నాడు. వీడి ముఖానికి డిజైన్ గీయడం కూడానా అనుకుంటూ ఓకే సార్ అని ఫైల్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఏం ఆలోచించుకున్నావు అని అడిగాడు సిద్ధార్థ్. వెనక్కి తిరిగి, దేని గురించి? అదే, నేను శాశ్వతంగా నిన్ను నీ బాబుని డిస్టర్బ్ చేయకూడదనుకుంటే ఏం చేయాలో చెప్పానుగా, నా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావేమోనని. ఆ ప్రశ్నకి సీరియస్గా ఓ లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది. నువ్వంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటావు శిఖరా? నన్ను నీ చుట్టూ తిప్పుకొనిదే వదులుతావా? బట్ నేను కూడా అంత ఈజీగా వదలను అని కచ్చగా అనుకున్నాడు సిద్ధార్థ్. రోజులు గడిచే కొద్దీ శౌర్య సిద్ధుకి పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఇప్పుడు శిఖర అంటే తనకెంత ఇష్టమో సిద్ధు అన్నా అంతే ఇష్టం. శౌర్యని సిద్ధుకి ఎంత దూరం చేద్దామనుకున్నా అంత దగ్గరైపోతున్నాడు. గట్టిగా చెప్పి వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక ఏమీ చెయ్యలేకపోతుంది శిఖర. అదే రోజు ఒకరోజు శౌర్య స్కూల్ వదిలే టైంకి ఒకేసారి ఇంటికొచ్చి వచ్చారు సిద్ధార్థ్ శిఖరలు. ఏంటి మమ్మీ ఇది, నా కోసం ఇద్దరూ వేరుగారుగా వచ్చే బదులు ఒకే వెహికల్లో రావచ్చుగా అన్నాడు శౌర్య. నేనే అదూ చెప్తున్నాను కన్నా, మీ మమ్మీ వినట్లేదు. ఎందుకు మమ్మీ అంటే, నాన్న, మన కోసం మరొకరు ఇబ్బంది పడకూడదు, అందుకే. నాకెలాంటి ఇబ్బంది లేదు, రేపటి నుండి ఇద్దరం కలిసే వద్దాం,
అని సిద్ధు హ్యాపీగా చెప్తుంటే తినేసేలా చూస్తూ, కన్నా ఇంకో 2 డేస్లో ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అవ్వాలి. రేపటి నుండి అంకుల్ కూడా బిజీ అవుతున్నారు. కాబట్టి నువ్వు కూడా బుద్ధిగా చదువుకో, లేదంటే కొంతమందిలాగా ఎందుకు పనికి రాకుండా తయారవుతావు అని సిద్ధుని చూసి చెప్పింది శిఖర. నన్నే కదా అంటున్నావు? అయినా పనికి రాకుండా పోవడానికి నేనేం అనాకని కాదులే. అందుకే ఇంత పెద్ద కంపెనీకి ఎండీనయ్యాను అని చిన్నగా చెప్తుంటే, సిగ్గుండాలి నీ బాబు సంపాదించింది నాదని చెప్పడానికి అంది శిఖర. ఆయన సంపాదించేది మాకోసం, ఇంకెందుకు సిగ్గు? నువ్వేంటి నన్ను రావద్దంటున్నావు? నన్ను వాడికి దూరం చేయడం అంత ఈజీ కాదు అన్నాడు సిద్ధార్థ్. నిజంగానే ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు రారా అంకుల్ అన్నాడు శౌర్య. శౌర్య కన్నా నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ 1 వీక్ ఎంజాయ్మెంట్ అంతా ఈరోజు మొత్తం ఎంజాయ్ చేద్దాం. ఏం అక్కర్లేదు. ఎందుకు? నాకిష్టం లేదు. నీ బోడీ ఇష్టం నాకక్కర్లేదు అని పదరా నాన్న అంటూ శౌర్యని ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు సిద్ధార్థ్. అంకుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇంటికెళ్దాం అని డైరెక్ట్గా తన విల్లాకే పోనిచ్చాడు. ఇంటికి అరగానే ఇద్దరూ కలిపి బాత్ టబ్లో 1 గంట స్నానం చేసి బయటికొచ్చారు. కొత్త డ్రెస్ తీసివేస్తుంటే, అంకుల్, నా సైజ్ డ్రెస్ ఇక్కడెందుకుంది? ఇక్కడ చిన్నపిల్లలు లేరు కదా. నీకోసమే తెచ్చాను, నచ్చిందా? ఓ, చాలా బాగా నచ్చింది. తను డ్రెస్ వేసుకుని రెడీ అయి బాబుకి స్నాక్స్ పెట్టి వాడితో ఫుల్గా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు సిద్ధార్థ్ ఫ్రెండ్స్ అంతా. ఫ్లోర్ మీదనే వాణ్ణి పైకెగరేస్తూ ఆడిస్తున్నాడు సిద్ధార్థ్. వాళ్ళని చూసి, మీరెప్పుడొచ్చారా అంటే, ఇప్పుడే. హాయ్ అంకుల్స్, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అని అడిగాడు శౌర్య. వెంకీ నవ్వి, నువ్వెలా ఉన్నావురా సిసింద్రి? సూపర్ అంకుల్, ఈ మధ్య కనపడ్డమే లేదేంట్రా అని కుమార్ అడిగితే, అది నేనడగాలి. రోజు సిద్ధు అంకుల్ మా ఇంటికొస్తున్నాడు, నాతో ఆడుకుంటున్నాడు, మా ఇంట్లో భోంచేస్తున్నాడు. కానీ మీరు మాత్రం రావట్లేదు. ఏమైంది మీకు? నా మీద ఇంకా కోపంగా ఉన్నారా అని అడిగాడు శౌర్య. ఏంటి, సిద్ధు రోజు మీ ఇంటికొస్తున్నాడా అని సుజీ అడిగితే, ఓ, నేను స్కూల్ నుండి వచ్చాక మాక్సిమం నాతోనే ఉంటున్నాడు. ఏంట్రా ఇదంతా? వాడు చెప్తుంది నిజమా అని సీరియస్గా అడిగాడు కుమార్. సిద్ధు, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అని వెంకీ అంటే, తర్వాత మాట్లాడదాం కన్నా, ఇక ఇంటికెళ్దామా? ఓకే అంకుల్ అంటూ అందరికీ బాయ్ చెప్పి బ్యాగ్ తగిలించుకుని సిద్ధు చేయి పట్టుకుని నడుస్తూ స్టేర్ కేస్ కింద కనిపించిన బాక్సింగ్ రూమ్ వైపు చూసి ఆగిపోయాడు సిద్ధార్థ్. అంకుల్, ఒకసారి నేను అక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళరా, నీకడ్డేంటి అనడంతో ఆ రూంలోకెళ్ళి బాక్సింగ్ ఐటమ్స్ అన్నీ చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అని సిద్ధు అడిగితే, మీకు చెప్పాను కదా అంకుల్, నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, కానీ మమ్మీకి అస్సలు ఇష్టం ఉండదు అని దిగాలుగా చెప్పాడు. వాడి బుజ్జి గడ్డం పైకెత్తి, నేర్పించనా? నేర్పించావా? మెరిసే కళ్ళతో ఓ అని అంతలోనే, వద్దులేండి అంకుల్, మమ్మీకి తెలిస్తే కోప్పడుతుంది. ఏమీ అనదు, మీ మమ్మీతో నేను మాట్లాడతాను. నీకు ఖచ్చితంగా బాక్సింగ్ నేర్పిస్తా. నిజంగా? ఎస్, నీ ఎగ్జామ్స్ అవ్వగానే ప్రాక్టీస్ మొదలు పెడదాం. కానీ ఇవన్నీ నా దగ్గర లేవు కదా అంకుల్. గట్టిగా నవ్వి, నీకు ఇవి సరిపోనానా, కిడ్స్ కోసం సపరేట్గా ఉంటాయి, ఇప్పుడే వాటిని కొనుక్కుని వెళ్దాం పద అంటూ వాణ్ణెత్తుకుని తీసుకెళ్తూ, బాబుని డ్రాప్ చేసి వస్తాను అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న వాళ్ల వైపే అయోమయంగా చూస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. దారిలో జూనియర్ బాక్సింగ్ కిట్ కొనుక్కొని వాడికి నచ్చిన చాక్లెట్స్ అన్నీ తీసుకుని శిఖర ఇంటికి రాగానే కిందనే వర్ధనమ్మతో మాట్లాడుతూ కనిపించింది శిఖర. హాయ్ మమ్మీ అంటూ చేతిలో బ్యాగులతో వచ్చిన శౌర్యని చూసి, శిఖర, అబ్బాయికి శౌర్య అంటే ప్రాణంలా ఉంది, ఎంతైనా కన్న కొడుకు కదా అంది వర్ధనమ్మ. షాక్ అయి, ఏంటి కన్న కొడుకా అని అడిగింది శిఖర. నాకంతా తెలుసులేవే, శౌర్య తండ్రి అతనే కదా. మీకెవరు చెప్పారు అని కోపంగా అడిగింది. ఒకరు చెప్పాలా? ఆ పోలికలు చూస్తుంటే తెలియట్లేదు. అయినా నాకన్ని విషయాలు తెలుసు. ఏం విషయాలు పిన్ని? అబ్బాయి అంతా చెప్పాడు. చూడు శిఖర, జరిగిందేదో జరిగిపోయింది. పెళ్లికి ముందు వయసు వేడిలో ఏదో తొందరపడ్డారు. నీకు నష్టమే జరిగింది, కాదనను. కాని ఇప్పుడతను కోరి నీ దగ్గరికి వస్తుంటే కాదనడం కరెక్ట్ కాదు. నీకోసం ఇంతలా పరితపిస్తున్నాడు. చూడు, బిడ్డని ఎంత బాగా చూసుకుంటున్నాడో. వాడికింత దగ్గరవుతుంది ఎవరికోసం? నీకోసం కదా.
ఇక అబ్బాయిని బాధ పెట్టడం మాని అతన్ని పెళ్లి చేసుకుని వాడికి తండ్రి ప్రేమను కూడా అందేలా చెయ్యి. అంటే నీ పంతంతో ఇంకా అతన్ని దూరం పెట్టకు. ఎంతటి మగాడైనా ఆడది ప్రేమగా దగ్గరికి తీసుకుంటే కరిగిపోతాడు. నా మాట విను అని అనునయంగా చెప్పింది వర్ధనమ్మ. శిఖర కోపంగా, ఇదంతా నీకెవరు చెప్పారు పిన్ని? అతనే చెప్పాడా? ఎవరు చెప్తే ఏముందే, నీ మంచి కోసమేగా చెప్తున్నా అంటుంటే సిద్ధుని కోపంగా చూస్తూ అక్కడి నుండి తన ఇంటికెళ్ళిపోయింది శిఖర. వెళ్తున్న శిఖరని చూస్తూ ఏమైంది దీనికి ఇంత కోపంగా వెళ్తుంది అనుకున్నాడు సిద్ధు. మీనా అక్కడే ఉండడంతో బాబుని కాసేపు పార్క్లో ఆడించమని చెప్పి శిఖర వెనకే తన ఇంటికి వెళ్ళాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. పూర్తిగా మచ్చిక చేసుకున్నాడు శౌర్యని సిద్ధార్థ్. అది ఏమాత్రం నచ్చట్లేదు. పైగా అందరికీ బాబు తండ్రని చెప్పాడు. మరది నిజమేనా? ఏమో, శిఖర నోటి నుండి వింటే తప్ప నమ్మలేం. కానీ పోలికలు అలవాట్లు అన్నీ సిద్ధు శౌర్య ఈక్వల్ గా ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలానే కామెంట్ బాక్స్ లో హై పాయింట్స్ లో పాయింట్స్ ఇచ్చి మన ఛానల్స్ కి వ్యూస్ పెరిగేలా చేయండి. థ్యాంక్ యూ.